మేకింగ్ లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రష్మిక కలిసి చేసిన ప్రయోగం యానిమల్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ కి హ్యాట్రిక్ వచ్చిందా? రణబీర్ అండ్ కోకి షాక్ తగిలిందా? ఫైనల్ గా యానిమల్ మూవీ టాక్ ఏంటి? టేక్ ఎ లుక్. అర్జున్ రెడ్డిలో ఓ డాక్టర్లోని ప్రేమని, ఆ వైఫల్యం తర్వాత తన జీవితాన్ని చూపించాడు సందీప్. కబీర్ సింగ్ దానికి రీమేక్ అయిన హిందీ వర్షన్లో తన నరేషన్ మరింత బెటర్ అయింది. ఇప్పుడు అంతకు మించేలా రణబీర్ కపూర్లోని యానిమల్ ని చూపించే ప్రయత్నం చేశాడు. అనగనగా ఓ రిచ్ ఫాదర్, కొడుక్కి సరైన సమయం కేటాయించలేని తనకి దారి తప్పినట్టుగా కనిపించే కొడుక్కి మధ్య కనిపించని ఓ అడ్డుగోడ. దీంతో తండ్రికి దూరంగా వెళ్లిన ఆ కొడుకు తర్వాత తన ఫాదర్ మీద జరిగిన అటాక్ కి రివెంజ్ తీసుకోవటం కోసం రంగంలోకి దిగితే ఇది మనకు బాగా తెలిసిన, చాలాసార్లు చూశామనిపించిన కథ. కానీ కథనంలోని వేరియేషన్ ఎమోషన్ ని క్యారీ చేస్తోంది. టైటిల్ ని జస్టిఫై చేసే రణబీర్ కపూర్ నిజంగా యానిమల్ అనిపించేలా కనిపిస్తూనే కొడుగ్గా, పిల్లల తండ్రిగా, భర్తగా ఇలా చాలా కోణాల్లో వేరియేషన్స్ చూపించాడు. ఇక అనిల్ కపూర్ సెకండ్ హాఫ్ లో నటించిన విధానం ఆకట్టుకుంటే, విలన్ గా బాబీ డియోల్ తక్కువ నడివే పాత్రతో ఎక్కువసేపు గుర్తుండేలా చేశాడు. ఇక యానిమల్ మూవీ మేకింగ్ విషయానికి వస్తే అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కాలేజ్ సీన్లు, అలాగే ప్రేయసి తాలూకు రొమాన్స్ తాలూకు సీన్లు కనిపిస్తే మిగతా కంటెంట్ అంతా మతిపోగొట్టేలా తీశాడు సందీప్. పూరి తర్వాత క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు తీయటంలో తను ధిట్టాన్ని పెంచుకున్నాడు. అయితే తన ట్రీట్మెంట్, తన విజన్ ఈ సినిమా ఫ్లేవర్ని మార్చాయి. 3 గంటల 21 నిమిషాల నెడివున్న ఓవరాల్గా సినిమాలో హీరో పాత్ర, తన ఎమోషన్స్, తండ్రి కొడుకుల మధ్య గ్యాప్, తన తండ్రి మీద ప్రేమతో ఎనీ ఎక్స్టెండ్ వెళ్లే కొడుకులోని ఎమోషన్స్ అన్ని పండాయి. యానిమల్ కి హీరో పాత్ర, రణబీర్ నటన, ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలానే సాంగ్స్ తో పాటు క్లైమాక్స్ ప్రధాన బలంగా మారింది. సందీప్ విజన్ కి బానే మార్కులు పడుతున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయిందనే టాకే పెరిగింది. హర్షవర్ధన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సందీప్ విజన్ కి సింక్ అయిందనే మాట వినిపిస్తోంది. ఓవరాల్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ.